महागणाधिपतये नमः। हरिगुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दत्तात्रेयाय नमः। ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందున శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలము రావివలసలో ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో అదృష్టము. నేడు మహానుభావుడు దైవాంశ సంభూతుడైనటువంటి శ్రీ 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 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక స్టబర్న్గా ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వయం వ్యక్త రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి దివ్య క్షేత్రములో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించడము చాలా అదృష్టకరమైనటువంటి వారి కుటుంబ సభ్యులకు, గౌరవ ముఖ్యమంత్రుల వారికి, వారి కుటుంబ సభ్యులకు, గౌరవ కింజరాపు వెంకటనాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, రామ్మోహన్ నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భగవంతుడి తాలూకా పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని మంగళాశాసనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోనే అతి పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి రావివలస పుణ్యక్షేత్రాన్ని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకురావాల్సిందిగా గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము విశేషంగా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నముకు ఈరోజు ఒక దారి లభించింది. అంటే దైవ కృపచేతను, ఆ పరమేశ్వరుడు సంకల్పం చేతను ఒక దారి దొరికింది. మిగతా నాయకుల్లాగే మాటలు కాకుండా పవన్ కళ్యాణ్ అంటే మనందరికీ తెలుసు, ఆయన చేతల మంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలు ఆయన మనకి ఇచ్చి గౌరవించారంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా మన గ్రామ అభివృద్ధికి చక్కగా తోడ్పడుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలకు కూడా తావులేదు. గ్రామ కేంద్రాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. అలాగే ఈ గ్రామంలో ఆ స్థలాలు చాలా వరకు ఆక్రమణలకి, దురాక్రమణలకు కూడా గురై ఉన్నాయి. వాటి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సన్నధాన్యం కొంతమంది పండిస్తున్నారు, సన్నధాన్యం సాంబా వంటి ధాన్యాన్ని పండిస్తున్నారు. వాటి రేటు గతంలో 22,300 ఉంది, ఇప్పుడు 1,700 కూడా ఎవరు కొనడం లేదు. ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించి రైతులకి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేయవలసినటువంటి అవసరం కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ ప్రాంతంలో మనకి వాతావరణ కాలుష్యం ఉన్నటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాలుష్య నివారణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి రావివలసకు సమీపంలో పోర్టు కూడా వస్తుంది. పోర్టుకి కూడా ధర్మల దగ్గరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి కూడా గౌరవ కేంద్ర మంత్రి గారు అంగీకరించి ఉన్నారు. అలాగే పవర్ ప్లాంట్ కూడా కొంత రన్నింగ్లో ఉండి మధ్యలో ఆగిపోయింది కాబట్టి అది కూడా అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో టెక్నికల్గా సాంకేతిక విద్య అభివృద్ధి చెందడం గురించి టెక్కలి కానీ, రాయవలస కానీ, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ఒక సాంకేతిక విద్యా కేంద్రము, అలాగే ఐటీఐ కానీ, పాలిటెక్నికల్ కాలేజీ కానీ ఏర్పాటు చేయవలసిందిగా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అలాగే రావివలసని ఒక మోడల్ గ్రామంగా చేయవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎంతోమంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంటారు. వాళ్ళు ఉండడానికి కనీసం బస్సు షెల్టర్ కూడా ఎంతవరకు లేనటువంటి గ్రామం అని చెప్పుకుంటున్నాం, మీ అందరికి మనం చేసుకుంటున్నాం. అలాగే ఈ గ్రామంలో ముఖ్యంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా భారీ వాహనాలు ఈ గ్రామం గుండా మాటిమాటికి వెళుతున్నాయి. గ్రానైట్కి సంబంధించినటువంటి వాహనాలు, దానివల్ల ఏదైనా ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతూ ఉందని స్కూల్ పిల్లలు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా చాలా ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇది పెద్ద సమస్య. ప్రపంచంలో రాయవలసలో నుండే ఈ ఏరియాకంతటికి కూడా కరెంట్ వస్తుంది కాబట్టి ఈ రాయవలసలో ఉన్నటువంటి మాకు మాత్రం కరెంట్ ఉండడం లేదు. చూడండి, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మా ఊరిలోనే సబ్స్టేషన్, శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్ళే పెద్ద సబ్స్టేషన్ మా గ్రామంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం కూడా కరెంటుకి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. అది ఒకటి పెద్ద సమస్య. అలాగే టెక్కల నుంచి విశాఖపట్నం వరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులు కూడా నడిపించవలసిందిగా కూడా ప్రాధాన్యపడి అడుగుతూ ఉన్నాము. తర్వాత ఈ గ్రామంలో సర్వే చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. 100% కూడా ఎవరి భూములు ఎవరి పేర్లు కూడా లేకుండా సర్వే ఎందుకు, ఎవరి తాలూకా పెర్మిషన్ లేకుండా, రైతుల పెర్మిషన్ లేకుండా, రైతుల తాలూకా అభ్యర్థనలు లేకుండా, రైతుల తాలూకా భూములు వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటి చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విషయంలో కూడా తగినటువంటి
నిర్ణయం తీసుకొచ్చిగా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామంలో నిరంతరం కూడా పబ్లిక్ హెల్త్ సెంటర్ ఒకటి ఉండాలి ఇక్కడ. ఎందుకంటే దగ్గరికి నౌకడ కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే నౌకడ ఉంది. అలాగే 10 కిలోమీటర్ల దూరంలోనే మూలపేట పోర్టు కూడా ఉంది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకి దగ్గర కోలాకి వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రోడ్డు కూడా ఈ గ్రామంలోనే ఉంది. దాదాపు 6-7 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ 24 గంటలు కూడా పనిచేసినటువంటిది ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మీకు అవకాశం ఉన్నటువంటి మేరకు ఈ గ్రామ అభివృద్ధికి పేదలకు కావాల్సినటువంటి ఇళ్ళు మొదలైనటువంటి ఉన్నాయి, అవన్నీ మిగతా వాళ్ళు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగాను దయచేసి గౌరవనీయులు మహానుభావులు దైవాంశ సంభూతులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.